తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ ఫీజులు తల్లిదండ్రులకు తీవ్ర భారంగా మారాయని మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆందోళన వ్యక్తం చేశారు. నెలవారీ ఆదాయంలో సుమారు 30% నుంచి 40% వరకు కేవలం స్కూల్ ఫీజులకే వెచ్చించాల్సి వస్తోందని, దీంతో కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని ఆమె తెలిపారు. ఇంటి అద్దె, కిరాణా సరుకులు, కరెంట్ బిల్లులు, వైద్య ఖర్చులు వంటి అవసరాలను తీర్చుకోవడమే కష్టంగా మారుతున్న పరిస్థితుల్లో పిల్లల చదువు కోసం అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తమ జీవితకాల పొదుపును ఖర్చు చేయగా మరికొందరు ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందని తెలిపారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు ప్రతి సంవత్సరం ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నాయని విమర్శించిన ఆకుల శ్రీవాణి, గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఈ అంశంపై కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని అన్నారు. విద్య ఒక వ్యాపారం కాకూడదని, ప్రతి బిడ్డకు హక్కుగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కార్యాలయం ముందు ఫీజుల పెరుగుదలపై నిరసన తెలిపినట్లుగా తెలిపారు. ఇది తన వ్యక్తిగత పోరాటం కాదని, ప్రతి తల్లిదండ్రి ఎదుర్కొంటున్న సమస్యకు ప్రతినిధిగా తన స్వరం వినిపిస్తున్నానని ఆమె అన్నారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై సమాజం మొత్తం సీరియస్గా ఆలోచించాలని, చర్చించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రజలకు చేరవేసేందుకు సోషల్ మీడియా ద్వారా లాంగ్ పోస్ట్తో పాటు యువతను లక్ష్యంగా చేసుకుని రీల్స్ రూపంలో కూడా ప్రచారం చేయనున్నట్లుగా తెలిపారు. పిల్లలకు మంచి చదువును అందించాలనుకోవడం నేరం కాదు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకోవడం తప్పు కాదు. కానీ ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో పిల్లల స్కూల్ ఫీజులు అంటేనే భయంగా మారిపోయింది. తల్లిదండ్రులకి ఒక భారంగా మారిపోయింది. స్కూల్ ఫీజులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళు ఓపెన్ అవుతున్న సందర్భంగా నేను తెలంగాణ విద్యాశాఖ ఎడ్యుకేషన్ బోర్డు ముందుకి వచ్చాను. ఈ రోజు తెలంగాణలోని మధ్యతరగతి పేద కుటుంబాలకు దాదాపుగా 30 నుంచి 40% వరకు వాళ్ళ సంపాదించిన సంపాదన మొత్తం కూడా విద్యార్థుల విద్య కోసమే పెట్టాల్సి వస్తుంటే మిగతా ఖర్చులు ఎలా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ ఆవేదనను తెలియజేయడానికి, ప్రభుత్వానికి ప్రశ్నించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు నిర్మించాలని అనుకుంటున్న ఫ్యూచర్ సిటీలో పిల్లలు బాగుండాలి, భవిష్యత్తు దాన్ని కాపాడాలి అని అంటే పిల్లలకు నాణ్యమైన చదువు అందించడం మీ బాధ్యత. దయచేసి ఇప్పటికన్నా మేలుకొని ఈ ఫీజులలో చేసే దోపిడీని కట్టడి చేయండి, చెక్ పెట్టండి.